Good morning and welcome back. Welcome back to the best influencer. ఇప్పుడే లేచిన ప్రతి ఒక్క కేసం ఇగో ఇక్కడ కూర్చొని చేస్తుండే ఇప్పుడు పెద్ద మనుషులు మొత్తం పార్కింగ్లో జాగ్రత్త దిగిపోయాడు ప్రతి ఒక్క లేకుండా హౌస్ నెంబర్ ఇంకా రాలే రాలే ఒక बेटे कार में आया तेरा भाई जिम को आज कार में आ गया कार में जिम को వరసలిపురం జిమ్కి వచ్చినాం ఎందుకంటే జర ఇక్కడ లిఫ్ట్ జర కొంచెం నడపనికి ఉంటుంది మళ్ళా కింద కూడా పార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆడ పార్కింగ్ ఆడిపోతే ఆడ పార్కింగ్ ఉండదు ఇంకోటి పక్కకే అయిపోతుంది ఇట్లా అనుకోవచ్చు సేఫ్గా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు గౌతమ్ జడేజా ఇప్పుడు ఇంటికి వచ్చి స్టార్ట్ చేసిన సో ఇప్పుడు తినేసి వాడు కూడా 1 మీల్ ఎప్పుడు వాడు జిమ్కి కూడా మీల్ క్యారీ చేసుకొని వస్తాడు వాడు ఓట్ మీల్ కదా రైసా ఏదో ఒకటి పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే క్యారీ చేస్తాడు సో పోస్ట్ వర్కౌట్ క్యారీ చేస్తాడు సో వాడు ఇంటికి పోలేదు ఇక ఈయనే తినేసి ఇప్పుడు గ్రౌండ్కి వెళ్దాం గ్రౌండ్కి వెళ్ళేసి కొంచెం ఇంకొంచెం పర్ఫెక్ట్ ఓకే అంటే వచ్చేసింది కదా ఆల్మోస్ట్ మనకి పర్ఫెక్ట్ మొత్తం మనమే నడిపినాం అంతా ప్రోగ్రెస్ ఎట్లా అయిందంటే నిన్న 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 వెనకలు పోయేది ఇవాళ ఓటేకులు వేసుకుంటూ పోతాం ఆడి వరకు ప్రోగ్రెస్ వచ్చినాం సో ఇంకా ముంగల్ ప్రోగ్రెస్ ఇంకా చేయాలి సో అందుకని చెప్పేసి ఏం లేదు మనకి ఆ మెకానిజం అంతా వస్తుంది హ్యాండ్లింగ్ అంతా చేస్తాం కానీ ఇంకా పయ్యలు ఏడబోతున్నాయి ప్రాపర్గా ఎట్లా కట్ అవుతుంది అనేది కొంచెం డిస్టర్బ్ అందుకే ఇప్పుడు గ్రౌండ్లో పోయి ఒక నిశాన పెట్టుకొని ఆ దాని మీదకి వెళ్ళి పయ్య తీసుకోవడు దాన్ని కట్టుకోవడు ఇట్లా కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అది అర్థమైపోతుంది గీడ పయ్య పోతుంది ఈ కథ గీది అని చెప్పేసి సో దాన్ని బట్టి ఇక ఆరామ్సే నడిపోవచ్చు సో అది వెళ్ళేసి ఇప్పుడు అది ప్రాక్టీస్ చేద్దాం ఫోన్ ఈ మధ్య జర గుద్దల్లం వేస్తుంది డబల్ రికార్డ్ అవ్వాల్సి వస్తుంది దానికి మీర్పేట్ గ్రౌండ్ అనుకుంటే ఎక్కడికి వచ్చినాం జర లోపల చెక్కర్లు కొడదామని ఆ గేట్ ఏమో బంద్ ఉంది ఏమంటారు గవర్నమెంట్ అంటే జిమ్స్ వీళ్ళకి ఏం సంబంధం లేదంట చాలా వేసారు పొద్దుగాల ఓపెన్ ఉండవచ్చు మేబీ పొద్దుగాల గేట్ ఏ లేరా నేను చూసిన గేట్ ఓపెన్ ఉంటుండే అప్పుడప్పుడు బండ్లు వచ్చినాయి వచ్చినట్టు సరదా నువ్వు అవుతారా వేరే దగ్గర ఏదైనా పోదాం ఎటన్నా చూద్దాం ఏముంది ఇంకా అని చెప్పేసి ఈడ గేట్ తెరవకుండా అయిపోయా గౌతమ్ ఎలా చేద్దాం గౌతమ్ ఏం చేద్దాం ఇప్పుడు ఆల్టర్నేట్ గ్రౌండ్ ఏమో చూద్దాం చూద్దాం ఈడు గ్రౌండ్ తీసుకోపోతా అని చెప్పి ఎటో జంగల్లో పట్టుకొచ్చి దిగిండు ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది సింగల్ రోడ్ ఉంది ఇదంతా 1 కిలోమీటర్ అన్నాడు ఎటో తీసుకొని వచ్చాడు ఇక మొత్తం ఏంది పోయి 4x4 అరే ఇవన్నీ నేను నడుపుతారా నాకు ఎన్ని వస్తుంది పై ఏడబోతుంది అనేది గ్రౌండ్కి పోయి తరగతి చూద్దాం రా అని కూడా మాకు తెలిసిపోయింది చూసినావు కదా లారీని టర్న్ ఇచ్చేసి లారీ కాడ పక్కకు తీసుకొని మలిపినా లేదా వస్తుందా రాదా మా బండి నడుపుతున్నావా లేదా మంచిగా ఎట్లది కాదు మంచిగా నడుపుతున్నా కానీ పర్లేదులే ఫుల్ ట్యాంక్ ఉంది మన నిన్ననే ఫుల్ ట్యాంక్ కొట్టించినాం అయిపోయేదాకా తిరుగుదాం పిక్కరా మనకి మన బాధ ఏముంది మనకి బండి మనది ఫ్యూల్ మనది ఇన్సూరెన్స్ ఉంది మన అయితే లెట్స్ గో బాయ్ ఇగో తోవలేదో సీకులు ఉన్నాయి సీకులు వండబెడుతుండు బండికి తీసుకొచ్చినాం మంచిగా సన్సెట్ వస్తుంది చూడు మనది వచ్చవద్దు మన ఆయన ఏడుందిరా ముంగడ గ్రౌండ్ ఈడ గ్రౌండ్ లేదండి నడపంటున్నాం అట్లా ఆఫ్ రోడింగ్ చేసానా ఇన్నే అంటుండు ఇదంతా మొత్తం నడిపేసానా అంటుండు గ్రౌండ్ లేదు లోడలేదు ఇక్కడ ఇవన్నీ ఓపెన్ కార్డ్ ఏరియాలు ఉన్నాయి ల్యాండ్లు వచ్చా మాకు జరా బాయ్కా డోలా ఎక్కువ డోలా ఏ ఫోన్ వస్తుంది లోపల కేర్ హలో రివార్డ్స్ కొట్టినా రాలేదు ఈ బాల త్రిపురం అని కొడుతుందంట ఇంట్లో అవుట్ ఆడికెళ్ళి పోవాలి ఆడికెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఆగా బండి పోని ఆ బండి పోని ఇప్పుడు రా వచ్చాయి ఇటు కజ్జాయి మొత్తం కజ్జాయి వచ్చేసాయి రైట్ ఇటు కజ్జాయి మళ్ళీ రైట్ డన్
దాన్ని బెటే బెటే నువ్వు అంటే సీనియర్ డ్రైవర్ బెటే దిగుతావారా మళ్ళీ ఎటు పోతుండు బాయ్ నువ్వు అంటే సీనియర్ డ్రైవర్ బెటే ఎప్పుడో నేర్చుకున్నాను రివర్స్ తీసుకొని వచ్చింది బాయ్ అదే చేయాలి మన బాడీ కూడా రివర్స్ కొట్టుకొని రావాలి చెయ్యి సాఫ్ అవుతుంది సఫాయి దిగిగా దిగు నేను కొడతా దిగు వీడియో ఇట్లా పెట్టిదిరా ఓరా వీడియో ఇగో 0.5లో పెట్టి ఇట్లా ల్యాండ్స్కేప్లో పెట్టి ఓకే పోనీ పోనీ బరాబరే పోనీ స్టీరింగ్ స్ట్రీట్ చేయి లెఫ్ట్ కట్ చేయి ఇంకా అటు కట్ చేయి ఇప్పుడు ఎట్లకెళ్ళి పోయేది ఇప్పుడు ఇంకా ఆ రెండు సందులకి వెళ్ళి నువ్వు ఇప్పుడు స్ట్రైట్ చేయి తిప్పు ఇంకా ఇటు తిప్పు తిప్పు పోనీ ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేయి ఇప్పుడు ఆపోజిట్ కట్ చేయి పోనీ ఇప్పుడు మొత్తం కట్ చేయకన్నా చూసుకో కట్ లేదు తప్పు అయిపోయింది మళ్ళీ ముంగడుకో చలో రివర్స్ స్ట్రైట్ ఇప్పుడు స్ట్రైట్ చేయి వెనకాల చూసుకో గుద్దుకుంటుంది మరి నువ్వు దానికి స్ట్రైట్ పోయినావు అనుకో అంతే గుద్దుకుంటుంది మరి మళ్ళీ సేమ్ ప్లేస్కో మళ్ళీ సేమ్ ప్లేస్ స్ట్రైట్ చేయి రాని 3 o'clock కంప్లీట్ స్ట్రైట్ చేయి ఇప్పుడు భయ్య ఆయనకి ఎన్నోసార్లు చెప్పిన ఈ పిల్లరు దెన్ భయ్య
ఇగో ఈయనకి ఎన్నోసార్లు చెప్పిన, ఇగో ఈ పిల్లరు, నెక్స్ట్ ఈ పిల్లర్. సో ఈ రెండింటి మధ్యలో రావాలని చెప్పిన. ఆయన ఏమనుకుంటుండే, ఈ పిల్లరు ఈ పిల్లర్ ఈ రెండింటి మధ్యలో వస్తుండు. ఇట్లా వస్తే నువ్వు ఎప్పుడు 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 ఏమంటారు, ఎప్పుడు పర్ఫెక్ట్ అయితే చేస్తావు ఇట్లా అన్నప్పుడు? ఈ రెండింటి మధ్యలో వస్తుండే ఏమనంటే, ఆ రెండింటి మధ్యలో రావాలంటున్నా. ఆడ నిలబడే పర్ఫెక్ట్. రాని స్ట్రైట్. 3 o'clock. 3 అన్నా 3 అన్నా 9 కాదు. ముంగట్టుకో కొంచెం అన్నా, ముంగట్టుకో కొంచెం. అరే రే రే అరే రే రే నేను ప్రో అనుకుంటుండు. నిన్ననే కారు కొని నెంబర్ ప్లేట్ రాలే, ఏం రాలే, కానీ అప్పుడే ఇన్సూరెన్స్కి ఇస్తా అంటుండు బండి. జర్ర ఇగో నాకు వస్తాడు, నాకు గుద్దుతాడు మెల్ల. भाई मैं कोच साहब गरम అవుతుంది బాయ్. దిగు, నువ్వు ఉత్తరో అంటాడు బాయ్. ఉత్తరో అంటాడు బాయ్. కోచ్ సాబ్ మొత్తం గరం అయిపోతుంది. ఏడా ఒకటే శురువాత్లో డైరెక్ట్ ఎక్కాలంటే ఆయన నేను గిట్ట తీసుకుంటే అట్లా కాదు, ఇట్టాన్ రా అంటుండు. ఒకేసారి ఇట్టాన్ రావాలంటే ఎడికి అవుతుంది చూద్దాం. మాకు కోచ్ సాబ్ తీస్తుండా, కోచ్ సాబ్ సర్రమని కొట్టేస్తుండు. కోచ్ సాబ్ ఈ దాంట్లోకి రావాలి. ఇప్పుడు మీకు వైడ్ యాంగిల్ పెట్టడానికి ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇంత జాగలేదు ఇక్కడ. పూకులో కొంచెమే అవుద్ది. కోచ్ సాబ్ ఏమో రప్పమని తీసి పడదు ఇంటుండగు. ఆగు తీసేయండి కోచ్ సాబ్, తీసేయండు. రైట్, అయిపోయింది, వెళ్ళింది. వా కోచ్ సాబ్, శుభాష్. 100% పర్ఫెక్ట్. ఏక్ షాట్. వన్ షాట్ నువ్వు దానికి 10 సార్లు తిప్పినావు రివర్స్. 10 సార్లు ఏం చేద్దాం కోచ్ సాబ్, ఏం చేద్దాం. రేపు వస్తారు. ఏ పిల్లర్కి వెళ్ళి వస్తున్నావు? ఈ పిల్లర్కి రావాలి మనం. సారీ ఏ పిల్లర్కి వెళ్ళి వచ్చినావు అన్న? అన్న నీకు లైసెన్స్ ఒకటి ఇచ్చున్నా, నేను కలిపాను ఒకసారి. 3 o'clock. 3 మొత్తం 3. స్ట్రైట్ చేయి, ఇప్పుడు స్ట్రైట్ చేయి. అయిపోయా. ఏ దానికి ఈ రెండింటి మధ్యలో రమ్మంటే ఆ రెండింటి మధ్యలో పోతున్నావు ఏడుకో. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకటే జట్కాలో నాకు డ్రర్ అని చెప్పి వెళ్ళిపోమంటే ఏడికే వెళ్ళిపోతాం. నువ్వు ఇప్పుడు ముంగలికి పోయినట్టు సీదా వెనకాలకి వెళ్ళి కొంచెం అటో ఇటో వేసి దాంట్లోకి అయితే బయట తీసినా కదరా. అట్టనే చేసి తీసిన ఏదో పిల్లలు గుద్దిన్నా, గుద్దలేదు కదా, తీస్తున్నా కదా. కొంచెం ఒకే జట్కాలు రాకపోయినా కూడా కొంచెం అటు ఇటు చేసినా తీస్తున్నా కదా. అరే అప్రిషియేట్ ద బ్యూటీ, అప్రిషియేట్ ద. ఓకే, తొందరగా నేర్చుకో. రోజు చలో. ఇప్పుడు దాకానే అన్నారు లాస్ట్ రెప్యుటేషన్. ఈ రెప్యుటేషన్ రాకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రేపు చలో.
3 o'clock. నార్మల్ చేయి. 12. యా బ్యూటిఫుల్. మధ్యలో ఆపినావు బండి, మధ్యలో ఆపొద్దు బండి అట్లా, మధ్యలో ఆపొద్దు. ఇదే కుషల్ ఇంటికి వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ మనం కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతుంది. మనం కొటేషన్ కదా ఎండ్ ఆఫ్ ద డే. చూడు కోసాబ్ ఎట్లా చేస్తుండే, ఒకే జట్ కలర్ రావాలంటే ఇడికి అవుతుంది పోయి. నేర్చుకుంటున్నాం ఇప్పుడే పోరాలం. లెటర్ డ్రైవ్ है हमारा बसवा और यहाँ వాషింగ్ చేయడానికి వచ్చినా. రేపు పూజ చేయించుకునే ఉంది, చెప్పినా కదా మళ్ళీ రేపు పూజ స్పెషల్ పూజ ఉందని చెప్పేసి ఆయన పంతులతో. సో మళ్ళీ కొంచెం దుమ్ము ఉంది కదా, అంత దుమ్ముతో ఎందుకు సాఫ్ క్లీన్ చేసుకుని పోదామని చెప్పేసి మళ్ళీ వాషింగ్ చేస్తాం. क्या नाम है आपका? हाय बोलो. हाय. अच्छे से करो वाशिंग. कहाँ का है तो? లోకల్ కా తెలుగేనా? మరి హిందీలో మాట్లాడుతున్నా పోనీ చదువుని. సరే మనదే బండి, మంచిగా వాష్ చేస్తానా. ఆడ వాషింగ్కి ఇచ్చేసి ఇట్లా నడుచుకుంటా స్టెప్ కౌంట్ అనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇట్లా నడుస్తున్నాం. అది 3 రోజుల్లో స్టెప్ కౌంట్ లేదు. 3 రోజుల నుంచి 2000, 1500, 1500, 2000 ఇదే స్టెప్స్ అయినాయి. ఇవాళ 10K స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. సో అట్లా ఇలా ఒక రాంగ్ స్ట్రెచ్ అది అయిపోయేంత వరకు నడిచేసి వస్తాం. అంటే आपको दिखाना भूल गया था. రైస్, कीमा రైస్, దహీ, బీట్రూట్ అండ్ దిస్ షో ద 50 అని చెప్పి షో వచ్చింది. మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళకి చూస్తున్నా ఆ షో చూస్తున్నా. సో ఇప్పుడు నేను మీల్ తినేసిన, లాస్ట్ మీల్ ఉండే. అండ్ పడుకునే ముందుగా పాలు కొడుకుంటా. అండ్ బసవా బాయ్ లోపల నేనే పెట్టినా. నేనే వచ్చేసింది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయినా. కొంచెం ఏమంటారు జర్రా ఏదో కొంచెం ఒడిదుడుకులు కొన్ని ఉన్నాయన్నమాట. ఒడిదుడుకులు క్లియర్ అయిపోతాయి. ఓకే డ్రైగా అలవాట్లేదు. ఎప్పుడో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు నడిపినాం. తర్వాత ఇంకా మళ్ళీ ఇది లేదు, అది కూడా గాలితో నడిపినాం. అప్పుడు ఇది ఆ బండికి ఈ బండికి సెమీనా సఫరాక అంటే సైడ్లు తెలివాయి అంతే. మెకానిజం అంతా సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి గేర్లు కూడా లేవు. గేర్ వేయాలి, క్లచ్ వదలాలి, ఎక్సలేటర్ వేయాలి, బ్రేక్ అంతా మెకానిజం సేమే. కాకపోతే ఇదిగా సైడ్ చూసుకోవడం చేయడం. పోయేడ పోతున్న డిస్టెన్స్ ఎంత ఉంది, ఏం కథ అయ్యింది గడిలో కొనబోతున్నాం. బట్ యా తెలిసిపోతుంది. సో రేపు షాద్నగర్ పోయేది, మమ్మీ ఇక్కడనే ఉంది. సో రేపు మమ్మీని తీసుకొని షాద్నగర్ అవతలకి వెళ్ళేసి అయ్యగారు ఉన్నారనమాట పంతులు. సో ఆయన ఇక ఎప్పటి నుంచో మా ఖాస్ అండ్ మా అమ్మ ఫేవరెట్ కన్సెప్ట్స్. ఆయన చేతి మీద పూజ చేపిస్తే మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుంది అని చెప్పేసి మా నమ్మకం. సో ఆయన చేతి మీద చేపియాలి అని చెప్పేసి మొన్ననేమో టైం కుదరలేదు. ఆయన వచ్చినుండే కూడా కానీ వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. కుదరక ఆయన ఎట్లా అంటే ఆయన తినకుండానే చేస్తాడు. ఏమన్నా కూడా తిన్నాడంటే మళ్ళీ చేయడిగా. పూజలున్నా ఇవున్నా పెళ్ళిళ్ళున్నా అవున్నా ఎలాంటివి ఉన్నా కూడా ఆయన మొత్తం తినకుండా చేస్తాడు అనమాట. అప్పుడు ఇక మన బండి ఇంటికి వచ్చే వరకు 6 అయ్యింది. 2 గంటల వరకు వెయిట్ చేసి ఇక ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. సో అది రేపు పొద్దుగాల 9 గంటలకు వెళ్ళిపోయి చేపించుకొని వచ్చి ఆ తర్వాత జిమ్కి వెళ్ళాలి మనం. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.